అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ పకోడీని తయారు చేసి చూపించబోతున్నాను. అన్ని రకాల రుచులని మనం వారంలో చూస్తూనే ఉంటాం. చాలా తక్కువగా టేస్ట్ చేసేది మాత్రం చేదునే. కాకరకాయ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఓన్లీ డయాబెటీస్కే కాకుండా ఆరోగ్యం మనకి బాగుండాలి అంటే చేదు కూడా చాలా అవసరం. మరి ఇది చేదుగా ఉంటూ ఆరోగ్యకరంగా ఉంటూ టేస్టీగా ఉండేటట్టుగా ఈరోజు మనం ఈ రెసిపీని తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా కాకరకాయలని తీసుకొని పైన మరీ డీప్గా కాకుండా పైన ఉన్నటువంటి గరుకుదనాన్ని మొత్తం తీసేసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో ఉండే మధ్యలో ఉండే పార్ట్ గట్టిగా ఉంటే ఉంచుకోవచ్చు, లేదు అనంటే గింజల్ని మాత్రం నచ్చని వాళ్ళు తీసేసుకోండి. ఇలా రౌండ్గా మరీ మందంగా కాకుండా పలచగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా పలచగా ఉంటేనే తినడానికి పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటుంది. మరి చేదుగా ఉన్నా కానీ దాని టేస్ట్ వల్ల వాళ్ళు తింటారు. సో ఇలా సన్నగా పలచగా కట్ చేసుకోండి. నాకైతే కాకరకాయలు కొన్ని పండిపోయినవి కూడా ఉన్నాయి, నేను అలాగే యూజ్ చేస్తున్నాను. కట్ చేసుకునేటువంటి కాకరకాయలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. వీటిలో కొంతమేరకు వాటర్ని పోసుకోండి. తర్వాత కాస్తంత ఉప్పును వేసి ఒక పావు గంట వరకు నానబెట్టేసేయండి. పిసకడం కానీ కలపడం కానీ ఏది చేయొద్దు, ఒక పావు గంట అలా ఉంచేసేయండి. పావు గంట తర్వాత వడగిన్నెలోకి తీసేసుకొని వాటర్ని అంతా వేరు చేసేసుకోండి. దీనివల్ల ఎక్స్ట్రాగా ఉన్న చేదు పోతుంది, కానీ చేదు అలాగే ఉంటుంది. అసలు కాకరకాయ తినాల్సిందే చేదు కోసం, కాబట్టి మనం చేదును పోగొట్టే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఇలా వడగొట్టినటువంటి కాకరకాయ ముక్కల్ని తడి ఆరిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని దీనిపైన పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ నిండుగా కారం, 1 స్పూన్ నిండుగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ మైదా పిండి, కొంచెం నువ్వుల్ని వేసేసుకొని ఇవి కలుపుకునే ముందు బాండీలో కొంచెం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని మీడియం హీట్లో హీట్ చేసుకోవాలి. తర్వాత ఈ మసాలానంతా పిండ్లనంతా కూడా ముక్కలకి పట్టించాలి. ముందుగా పొడి పొడిగా చేసేసుకున్న తర్వాత కొంచెం తడి చేసుకుంటూ కలుపుకోవాలి. మనకైతే ఇవి 2 వారాల వరకు అయితే నిల్వ ఉంటాయి. పప్పుచారులోకి లేదంటే ఏ కూరల్లోకైనా సరే ఇలా పక్కన పెట్టుకొని వడియాల్లాగా తింటే చాలా బాగుంటాయి. నేను ముందుగా ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేస్తున్నాను. మీరు ముందుగా మైదా పిండి కార్న్ఫ్లోర్ అవి వేస్తున్నప్పుడే ఉప్పు కూడా వేసేసుకోండి. మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లో ఒక్కొక్క పీసును వేసుకోండి, అన్నీ కలిపి వేసుకోవద్దు. ఇలా విడివిడిగానే వేసుకోవాలి, అప్పుడే మనకి దేనికి దానికి విడివిడిగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కాస్త బయటికి తీసిన తర్వాత మెత్తగా ఉంటాయి, కాబట్టి మీడియం దాంట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాయి అనుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పెట్టేసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఒక 2 వారాల పాటు నిల్వ ఉండేటట్టుగా ఈ కాకరకాయ పకోడీ అయితే ఉంటుంది. రైస్లోకి లేకపోతే మధ్య మధ్యలో స్నాక్స్గా కూడా తినచ్చు. పిల్లలకైతే లంచ్ బాక్స్లో 1-2 పెట్టేసినా కానీ మరీ ఎక్కువ తినమంటే తినలేరు. అటు చేదుగా ఉంటుంది, ఇటు ఆ ఫ్లేవర్స్ మసాలా ఫ్లేవర్స్ మైదా కార్న్ఫ్లోర్ వాటి ఫ్లేవర్స్ వల్ల కూడా తినాలనిపిస్తుంది. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చేదు అనేది పోకుండా హెల్తీగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇలా ఉన్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఏదైనా కాస్త చల్లబడిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 వారాల పాటు ఉంటుంది. స్నాక్స్ లాగా వడియాల్లాగా అన్నంలోకి తినేసేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మంచి హెల్త్ కోసం మీరు ఈ కాకరకాయ పకోడీని అయితే తయారు చేసుకోండి. మీరు కూడా చాలా ఇష్టపడతారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.